అందరికీ ప్రేజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ స్కైప్ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కి ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ మనం ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమంని మొదలు పెట్టుకుందాం. దీపా సిస్టర్ మన మధ్యన ఉన్నారు, ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు. చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవా యేసయ్య, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రాజా. పరిశుద్ధ వగు సర్వశక్తి మంతుడ, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, నువ్వు ఉన్నవాడవు ప్రభా, అనువాడవు తండ్రి, నీకే వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి మా కొరకు రానయ్యున్న గొప్ప దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అదే రీతిగా తండ్రి, మాకు పరలోక రాజ్యంలో ప్రభా స్థానం ఇచ్చినావు ప్రభా. ఎప్పుడో ప్రభా మరి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించుకున్నావు ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడినారు, దాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, మా అతిక్రమంలో మా ప్రతి పాపము, శాపం, మా రోగంలో, మా వ్యసనాలు అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణ పైన భరించినావు ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, ప్రతి బిడ్డల్ని సన్నిధికి నడిపించండి ప్రభా. దేవా యేసు ప్రభా, లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి, ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా మమ్మల్ని సేఫ్టీగా కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. అదే రీతిగా ప్రభా మరి అలాని పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డని సన్నిధికి లాక్కరండి ప్రభా. దేవా యేసు ప్రభా, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత చేత లేపండి ప్రభా. దేవా యేసు ప్రభా, మరి ప్రతి బిడ్డలు కూడా ప్రభా మరి ప్రయాణం చేస్తుండగా ప్రభా వారికి అందరికీ కూడా ప్రభా నీ యొక్క హస్తంతో ఓడించండి ప్రభా. ప్రతి బిడ్డని సన్నిధికి రావాల్సిందే ప్రభా, ఐక్యతగా కలిసి ప్రార్థన పూర్వకంగా నడుచుకునేటకు ప్రభా ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభా. ఏసియా నీకే స్తోత్రం తండ్రి, నీకే ఇవ్వాలి తండ్రి. అదే రీతిగా తండ్రి మరి పాటల ద్వారా మహిమ పొందని తండ్రి, వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను మేము శుద్ధీకరించుకోవాలి ప్రభా. నీ యొక్క వాక్యానికి మేము విధేయతగా కలిగి నడుచుకునేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా యేసు ప్రభా, మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మా అందరికీ నడిపింపు దయచండి. ఆది అంతం ప్రభా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. క్యాథరిన్ సిస్టర్ మీరు పాట పాడండి. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా, ఎవరు లేరయ్యా నాకు ఉన్నది నీవయ్యా. నీవే చాలయ్యా, నీ దీవెన చాలయ్యా, నీవే చాలయ్యా, నీ దీవెన చాలయ్యా. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. ధనము వద్దయ్యా నాకు ధాన్యం వద్దయ్యా, ధనము వద్దయ్యా నాకు ధాన్యం వద్దయ్యా. నీ మాటలు చాలయ్యా, నీ వాక్యము చాలయ్యా, నీ మాటలు చాలయ్యా, నీ వాక్యము చాలయ్యా. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. మా అమ్మవు నీవయ్యా, మా నాన్నవు నీవయ్యా, మా అమ్మవు నీవయ్యా, మా నాన్నవు నీవయ్యా. మా తోడు నీవయ్యా, మా నీడవు నీవయ్యా, మా తోడు నీవయ్యా, మా నీడవు నీవయ్యా. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి నిన్నే ఆరాధింతును. మరవబోకయ్యా నన్ను మరచిపోకయ్యా, మరవబోకయ్యా నన్ను మరచిపోకయ్యా. బ్రతకాలేనయ్యా ఈ మాయా లోకంలో, బ్రతకాలేనయ్యా ఈ మాయా లోకంలో. ఓ యేసు నిన్నే ఆరాధింతును, నా తండ్రి
నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. మేడలు వద్దయ్యా నాకు, మిద్దెలు వద్దయ్యా, మేడలు వద్దయ్యా, నాకు మిద్దెలు వద్దయ్యా. నీవే చాలయ్యా, నీ మాటలు చాలయ్యా. నీవే చాలయ్యా, నీ మాటలు చాలయ్యా. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఈ లోకం వద్దయ్యా, లోకాశలు వద్దయ్యా. ఈ లోకం వద్దయ్యా, లోకాశలు వద్దయ్యా. నీవే చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా. నీవే చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఎప్పుడు వస్తావో నీ రాకడ ఏ క్షణమో, ఎప్పుడు వస్తావో నీ రాకడ ఏ క్షణము. వేచి ఉన్నాము, కనిపెట్టి ఉన్నాము. వేచి ఉన్నాము, నిన్నుపెట్టి ఉన్నాము. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. సర్వము నీవయ్యా, సమస్తము నీవయ్యా. సర్వము నీవయ్యా, సమస్తము నీవయ్యా. మార్గము నీవయ్యా, నా జీవము నీవయ్యా. మార్గము నీవయ్యా, నా జీవము నీవయ్యా. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. ఓ యేసు నిన్నే ఆరాధింతును. నా తండ్రి నిన్నే ఆరాధింతును. థ్యాంక్ యూ అక్క. ప్రేజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్స్ సిస్టర్స్ సంపత్ బ్రదర్ ఇవాళ మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి వాక్యం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, నేటి ధ్యానాంశము బైబులు సత్యవేదము రక్షకుడు క్రీస్తే. ఈ యొక్క ఎప్పుడైతే మనము అసత్యమును ఖండించి సత్యమును వెల్లడి చేయుట ప్రతి క్రైస్తవ విశ్వాసి కర్తవ్యమై ఉంటుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే, ఎవరైనా తీసినట్లయితే చదవండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. హలో, 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచన ప్రకారము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది ఒక నేటి ఈ ధ్యానాంశంకు సంబంధించినటువంటి యొక్క వాక్య మనకు విశ్వాస ప్రపంచమునకు అవసరమైనటువంటి ఈ యొక్క బైబిలు సత్యవేదము రక్షకుడు క్రీస్తే. అయితే ఈ గ్రంథమును చదివి సత్యమును జీవమునైన క్రీస్తును స్వీకరించి ఆత్మరక్షణతో పాటు ఆధ్యాత్మిక ఆనందమును వెల్లడిపరచాలని మరి చెప్పబడుచు ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనములను గమనించినట్లయితే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగాను నున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఒక ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా మనం గమనించినట్లయితే, దేవుడు విశ్వమును సృజించెను.
పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సృష్టి నిర్మాణముతో ఆరంభమగుచున్నది. ఆదియందు దేవుడు ఆకాశములను సృజించెను, భూమిని సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. దేవుని గూర్చి నేటి మానవునికి ఎంత చెప్పినా అవగాహన తీసుకోవట్లే. లోక జ్ఞానులకు చక్కటి బోధను దేవుడే తన సృష్టిలో పొందుపరిచి మానవాళికి ప్రసాదించినట్లుగా చూడగలము. దేవుని మహిమ యొక్క వివరమును ఆకాశము వైఖరిని పరికించి చూచినచో స్పష్టంగా అగుపడును. అంతరిక్షములోని సూర్య చంద్ర నక్షత్రాదులు వాటికి నియమింపబడిన పరిధిలో క్రమము తప్పకుండా ప్రయాణిస్తున్నట్లుగా చూడగలము. అవి ఏమంటున్నాయంటే, మేము దేవుని పని అయి ఉన్నాము, మేము దేవుని ఆజ్ఞానువర్తకులమై ఉన్నామని జ్ఞానయుక్తమైన బోధను మనకు అందిస్తున్నట్లుగా చూడగలం. అయితే ఇక్కడ ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగాను నున్ను నటుల ఆయన దాన్ని సృజింపలేదు, దాన్ని సృజించినట్లుగా చూస్తున్నాము. యెషయా గ్రంథము 45:18 ప్రకారం. నేటి మానవ సమాజంలో ఏ విధంగా ఉన్నదంటే, ఏది కర్తవ్యము? సమాజంలో 5 రకాల వ్యక్తులను గమనించినట్లయితే, అస్థికతను గుడ్డిగా నమ్మి ఎట్టి అన్వేషణ యోచన చేయక మతాచారాలను పాటిస్తూ జీవించేవారు కొందరు. అదే రీతిగా అస్థికతే సర్వ అనర్థాలకు మూలమని గుడ్డిగా నమ్మి దాని రూపుమాప యత్నించేవారు మరికొందరు. జీవితానికి ఏ గమ్యము లేకుండా పాశవికంగా బావిలో కప్పవలే జీవించేవారు మరికొందరు. అన్వేషకులు మరికొందరు. వంచకులు. వీరు మొదటి 2 విషయాలలో మనం దాన్ని అంగీకరించినట్లు కనబడి వారిని ఇతరులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినప్పటికీ అవన్నీ అనావశ్యము. మానవుడుగా మన కర్తవ్యము చేసుకోకపోతే చాలు అన్న ప్రచన్నమైనటువంటి 3వ దృక్పథాన్ని వెల్లడిస్తున్నారు. అదే రీతిగా గమనించినట్లయితే ఈ యొక్క శాశ్వత ఆనందాన్ని లేక దానిని అనుభవించాలనే జీవితంలో దుఃఖము దుఃఖకరము కాకుండా పోతుందని, స్వార్థ మమకార ద్వేష అసూయ దోషాలు వాటికై అవే నశించిపోతాయని మానవాళి అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు లేఖనముల ప్రకారము గమనించినట్లయితే వాస్తవంగా దేవునికి వ్యక్తిత్వం ఉన్నది. కనుకనే పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాట్లాడినట్లుగా మనము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు గమనించగలము. అది భౌతిక మెటుల అనాదియే ఆధ్యాత్మిక కర్తయగు పరమాత్ముడు అనబడు దేవుడు తనకు తానే ఉన్నవాడు కనుక మోషే ప్రవక్తతో తన నామమును వీటిలా తెలియజేసినట్లుగా మనం చూడగలం. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా పేరు ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనములు గమనించినట్లయితే మనం చూడగలము. ఆయన తన స్వరూపమందు అది నరులను చేసెను. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం ప్రకారం. కావున ఆయన నామరూప రహితుడు కాడు అని చెప్పరాదు. ఆయన ఏకరీతిగా నుండువాడు. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 27వ వచనము. మరియు అదే రీతిగా మలాకి 3:6. ఆయన జ్యోతిర్మయుడు. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. యాకోబు పత్రిక 1:17. ఆయన అక్షయుడు. దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పాత్పతి జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరాదు. 23వ వచనం. ఆయన భూమాకాశములంతటను ఉన్నవాడు. ఇర్మియా గ్రంథము 23-24లో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మనం ఆయన సంతానము. అపోస్తల కార్యములు 17:28-29. ఆయన దృశ్యాదృశ్యుడు కనుక సాకార నిరాకారుడు. ఆయన మారుట, నాశనము,
దుర్గుణములు లేనివాడు గనుక నిర్గుణుడు, ఆయన సకల సద్గుణ సంపన్నుడు గనుక సద్గుణుడు. మరి ఈ రీతిగా అనేక పరిశుద్ధ లేఖముల ప్రకారము బైబిలు సత్యవేదము, రక్షకుడు యేసుక్రీస్తే. దివ్ అను సంస్కృత ధాతువు నుండి దేవ అను శబ్దం వచ్చెను. ఈ రీతిగా మరి బైబిల్ నిటులు మనకు అనేక మంది భక్తులు ఈ యొక్క వారు వివరించిన ప్రకారము దేవుడు గనక దేవుడై ఉన్నాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. 1 యోహాను 1:5. ఈ యొక్క సత్య వాక్యముల ద్వారా మనము గమనించినట్లయితే ఆది కాండములో రాయబడినటువంటి విధానముగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆది కాండము 2:7. ఈ విషయంలో మనము గమనించినట్లయితే మాటకు ప్రాణాత్మ అని అర్థమవుతుంది. దీనికి గ్రీకు భాషలో స్ప్లే అనే అంటారు. ఆత్మ అనగా బ్రహ్మము, జీవుడు, బుద్ధి, మనస్సు మొదలగు అర్థములు కలవని మనము నిఘంటుల ద్వారా తెలుసుకోగలము. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. యోహాను పత్రిక 4:24లో రాసి ఉన్నది. దేవుడైన యెహోవా సూర్యుడై ఉన్నాడు. కీర్తనలు 84:11లో సూర్యుడు అనగా నీతి సూర్యుడు. మలాకి 4:2. యెహోవా దీపము అయి ఉన్నాడు. 2 సమూయేలు 22:29 అనగా పరంజ్యోతి. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4:24 అనగా పంచభూతములలో ఒకడగు అగ్ని కాదు, ఆయన సత్యవంతుడు. యోహాను పత్రిక 8:26. 1 యోహాను 5:10 ఆయన ప్రేమయ్య ఉన్నాడు. 1 యోహాను 4:8. ఈ రీతిగా దేవుని ఉపమాన నాములు మాత్రమే ఏక సత్ విప్ర బహుధా వస్తు ప్రకారంగా దేవుడు మానవ మరి ఈ యొక్క నిర్మాణంలో తను ఇచ్చినటువంటి పవిత్రతనే ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 7:29. ఆయన వారిని ఏలికగా చేసెను. ఆది కాండము 1:26. తన మహిమార్థమై వారిని సృజించినట్లుగా మనం చూడగలము. కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా, కీర్తించే వారంగా, ఆయన నామాన్ని ప్రచురపరిచే వారంగా, ప్రకటించే వారంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయన నామము ఎల్లప్పుడూ మనం ఉత్సహించి సంతోషించి ఆయన యందు మనము ఆనందించవాలనని, తన మహిమార్థమై వారిని సృజించినట్లుగా మనము యెషయా 43:7 ఆయన వచ్చినట్లుగా సమస్తము చేయుచున్నాడు. కీర్తన 117:15. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల అంతటను ఆయనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేసెను. కీర్తన 135:6-7. ఆయన నరులను స్వతంత్రులుగా సృజించెను కనుక మానవుల స్వేచ్ఛ స్వాతంత్రములకు ఆటంకపరచడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుచున్నవలనని మరి దేవుడు ఆశపడుచున్నాడు. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన మనుషులను చేసిన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి 12:13-14లో ఇప్పుడైతే దేవుడు అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని క్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమునకు నిశ్చయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అపోస్తల కార్యము 17:30-31. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ
శాస్త్రానుసారముగా తీర్పు మరి వణుకుతో భయముతో దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున వారు ధర్మశాస్త్రము లేని వారై అయినను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 2:11 నుండి 14 వరకు. అతిశయించు వారు దేనిని బట్టి అతిశయించవలనో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలనని దేవుడు కోరుచున్నాడు. ఈ రీతిగా దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మియా 9:24 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గలవాడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఇర్మియా 10:10 నుండి 12 వరకు. ఆయన ఇలాగ సెలవిస్తున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నేను నీతి పరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. యెషయా 45:21-22. కాబట్టి ఈ బైబిల్ సత్యవేదము రక్షకుడు యేసుక్రీస్తే. దైవ సృష్టిలో చెడు ఎక్కడ నుండి వచ్చింది అనేది మనం గమనించినట్లయితే, ఈ యొక్క సత్వవేషకులు ఆలోచించినట్లుగా తుఫానులు, ఉప్పెనలు, వరదలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, కరువులు, కాటకాలు దేవుడు సృష్టించినాడా, లేక ఈ కలరా, ప్లేగు, క్షయ క్రిములు కూడా దేవుడే సృష్టించాడా? దోపిడీని, పేదరికాన్ని, అంగవైకల్యాన్ని, యుద్ధోన్మాదాన్ని ప్రస్తుత భూమి ఖరీదించి ధర్మ రాజ్యమును స్థాపించి తన భక్తులతో 1000 సంవత్సరములు యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలించును. మత్తయి వార్త 8:11, 22, 29-30 వరకు. దానిని ప్రపంచ పునరుద్ధి అందు మత్తయి సువార్త 19:28 అనగా మొదట ఏదోను వనములో నిష్పాప యుగమందు ఉన్నట్టుగా జీవహింస బాధకరమైనది ఏదియు లేక సకల చరాచరములు శోభిల్లుచుండునట్లు రాజ్యమునే క్రీస్తు పాలించును. నీతిగల ఆ రాజ్యములో అనగా యెరూషలేములో నుండి దేవుడైన యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. ఆ కాలమున జనములు గుంపులు గుంపులుగా వచ్చి అచ్చట దేవుని ఉపదేశమును విని ఆయన బోధించిన విధముగా ఆయన నీతి మార్గములలో నడిచినట్లుగా చూస్తున్నాం. వారు తమ ఖడ్గములను నాగటి హక్కులుగాను తమ ఈటలను మత్సు కత్తులుగాను సాగకొట్టుదురు. జనముల మీదికి జనమును ఖడ్గమెత్తక ఉందురు. యుద్ధములు చేయ నేర్చుటకు ఇక మానిపోవును. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, వారి గర్వము అనగదొక్కబడును. కాబట్టి సత్య యొక్క బైబిలు, సత్యవేదము, రక్షకుడు క్రీస్తు అనేది గమనించి మన జీవితాలను మరి ఏ రీతిగా తన దృష్టి అందు మరల్చాలనేది చెప్తున్నాడు. అప్పుడు తొడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎరుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలకొడగుచు పిల్ల నాగు పుట్ట యొద్ద ఆటలాడును. విడ్డి నాగు పుట్ట మీద పాలు విరిచిన పిల్ల తన చేయి చాచును. ఏ మృగమును హాని చేయదు. సముద్రములో జలములతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చి జ్ఞానంతో నిండి ఉండును. ఈ రీతిగా క్రీస్తు రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. చూచువారి కన్నులు మందముగా ఉండవు. నత్తివారి నాలుక స్పష్టముగా త్వరగాను మాటలాడు. మూఢుడు తన గనుడని ఎంచబడును. కాబట్టి గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు వినబడును. గుడ్డివాడు తుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. ఎందుకనగా దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు కాబట్టి ఈ రీతి అయినటువంటి క్రియలు జరుగుతాయని మనకు లేఖనములు చెప్పుచును. అరణ్యములో నీళ్లు ఊపుకును, అడవిలో కాలువలు పారును.
ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఈ యొక్క పరిశుద్ధ మార్గమునకు మానవాళి మరి తరల్చబడాలని, చూడాలని, వెతకాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. అది అపవిత్రుల పోగూడని మార్గము, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. యెహోవా విమోచించిన వారు అక్కడ నడుచురు, వారు పాటలు పాడుచు వచ్చెదరు, వారిలో నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. మరి అంతేకాకుండా ఇక్కడ బాబేలు రాజాగు నెబుకద్నెజరు క్రీస్తుకు పూర్వము 556 సంవత్సరముల కిందట పర్షియాను పరిపాలించింది. అతడు తన కాలమున గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తన పడక మీద పరుండి నిద్రింపగా మరి బయలుపరిచిన దేవుడు అంత్యదినములలో కలగబోవు దానిని అతనికి కలలో తెలియజేసింది. ప్రవక్తయగు దానియేలు ఆ స్వప్న భావమును దేవుణ్ణి ప్రార్థించి ఆయన ద్వారా తెలుసుకొని ప్రకటించినట్లుగా చూడగలం. కాబట్టి ఈ యొక్క పాత నిబంధనలోని అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను జరిగించినటువంటి ఆ కాలంలో మరి చూసినటువంటి ప్రజానికము ఏ రీతిగా ఉన్నది, మరి నేటి క్రైస్తవ మనము మరి ఏ రీతిగా ఉన్నది అనేది మనము గమనించాల్సినటువంటి అవసరం. సైరను కలలో కనిపించిన మహా విగ్రహం యొక్క బంగారు తల బబులోను సామ్రాజ్యము గూర్చి క్రీస్తు పూర్వము 605 నుండి 538 వరకు, దాని రొమ్ములు భుజములను వెండివై. మాదీయ రాజ్యమును క్రీస్తు పూర్వము 539 నుండి 530 వరకు, దాని గంధరములు తొడలను ఇత్తడివై. గ్రీకు రాజ్యమును క్రీస్తు పూర్వం, దాని మోకాళ్ళు ఇనుపవై. రోమా సామ్రాజ్యమును ఉప్పు క్రీస్తు పూర్వము 361, దాని పాదములలో ఒక భాగము ఇనుపది అని, లేక ఒక భాగము మట్టిదై ఉండిని, అటు తర్వాత ఏర్పడినదై రాజ్యమును సూచించుండెను. ఇనుము బురద కలిసి ఉండి ఒకదానిని ఒకటి అతుకున్నట్లు తుది దినములలో మనుష్య జాతులు ఒకరితో ఒకరు పొసగకాయుందురు. ప్రస్తుత ప్రజారాజ్యములు ఒక విషయములో బలముగాను మరి ఒక విషయములో నీరసముగాను ఉంట దేవుడు ముందుగానే మనకు తెలియజేసినట్లుగా చూడగలం. కాబట్టి అటు తర్వాత చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఆ విగ్రహమును పగలగొట్టి మహాపర్వతమాయను. దీని భావం ఏమనగా, ఆ రాజ్యముల ఎంతమందు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపింపగా దాని ఎన్నటికి నాశనము కలగదు, అది యుగ యుగముల పర్యంతరము నిలుచును. ఆ రాయి ప్రభువు యేసుక్రీస్తు. సూచనగా 1 పేతురు 2:4. క్రీస్తు భక్తులు అంతకు ముందు చనిపోయినను బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయదు. ప్రకటన 24 నుండి 6 వరకు. అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరరు. 1 కొరింథీ 6:9. కాబట్టి ఈ యొక్క జరిగినటువంటి సంఘటనలు యథార్థమైనవి, సత్యమైనవని ఈ యొక్క పరిశుద్ధ లేఖనములు మరి రక్షకుడు యేసు క్రీస్తే అని పహాటంగా తెలియపరుస్తున్నారు. దేవుడైన యెహోవా సెలవుచున్నదేమనగా, నేను మునిపే చెప్పిన సంగతులు సంభవించాను కదా, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను. పుట్టక మునిపే వాటి తెలుపు నుండి జనములను నియమించినది మొదలుకొని నేను వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టి వాడెక్కడనైనా నుండి నీడలా నాకు తెలియజెప్పవాలనని కోరినట్లుగా చూడగలం. అట్టి వారు భవిష్యత్ విషయములను, రాబో సంగతులను తెలియజెప్పు వారై ఉండవలని మీరే నాకు సాక్షులు. మరి నేటి సంఘాలను హెచ్చరిస్తున్నాడు. సత్య సాక్షులుగా ఉంటున్నారా లేక అబద్ధ సాక్షులుగా ఉంటున్నారా? మరి అది ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. కావున ప్రస్తుత కాలంలో జరుగుతున్న అన్యాయ అక్రమ కార్యములకేమి, అసమానతలకేమి దేవుడు బాధ్యుడు కాదు, కానీ మానవులే బాధ్యులు. దేవుడు వారిని శిక్షించి నరకమునకు పంపును. అయితే వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపం పొంది లోక పాప ప్రాయశ్చిత్తమై లేఖనముల ప్రకారము సిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరణమును జయించి లేచిన ఆ గొప్ప మరి దేవునికి మనము వందనస్తులమై ఉన్నాము. అటు విశ్వాసము మనందరం కూడా మరి గమనించి మన రీతి ఏ రీతిగా ఉన్నది,
అనేది గమనించి నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. తనను నమ్మిన భక్తులకు అనేక పర్యాయములు కనబడి వారు చూస్తుండగా పరమునకేగిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందినచో రాబో శిక్ష నుండి తప్పించబడతారు. ఇటు పరిస్థితుల్లో మనము దేవుణ్ణి ఏ రీతిగా మనము కనుక్కోవాలి. దేవుని గూర్చి ఎన్నో గ్రంథములు రాయబడి ఉన్నాయి. ఎన్నో వివిధ గురువులు, ఎందరో మత గురువులు మరి బయలుదేరినట్టుగా చూస్తాము. ఎన్నో సిద్ధాంతాలు పుట్టాయి. కానీ పవిత్ర గ్రంథములు మాత్రమే దేవుడు తనను బయలుపరుచుకున్న విధమును సంపూర్ణమై ఉన్నది, విఫలంగా ఉన్నది. బైబిల్ అంటే దేవుని ప్రత్యక్షము ఆయన అర్థమవుతుంది. బైబిల్ నందు దేవుడు తనను ఎన్నో విధాలుగా బయలుపరచు. కాబట్టి ఈ యొక్క సత్యవేదములను మరి యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు నిజమైనటువంటి రక్షణకర్త. దేవుడు పూర్వకాలంలో నానా సమయాలలో నానా విధములుగా తన పరిశుద్ధ ప్రవక్తలతో మాట్లాడి శ్రీకాలములలో సంగతులను రాయించిండు. మనం యెషయా గ్రంథము, నిర్గమకాండము, సంఖ్యాకాండములు గమనించినట్లయితే దేవోక్తులు యూదుల ఆరంభం చేయబడింది. కాబట్టి బైబిల్లోని గ్రంథములను 5 విభాగాలుగా విభజించినట్లుగా చూడగలం. అందులో చరిత్ర గ్రంథములు ఆది కాండం నుండి ఎస్తేరు గ్రంథం వరకు, కావ్య గ్రంథములు యోబు గ్రంథము నుండి పరమగీతముల వరకు, ప్రవచన గ్రంథములు యెషయా నుండి మలాకి వరకు, సువార్తలు 4, అపోస్తల కార్యం 1, పత్రికలు 21, వీటిలో పౌలు రాసినవి 14, ప్రకటన గ్రంథం 1. బైబిల్ ప్రవచనముల గల గ్రంథం. దీనిలో 2000 ప్రవచనములు ఉన్నవి. వాటిలో 333 ప్రభు అయిన క్రీస్తు యేసునకు సంబంధించినవి. ఆయా జనాంగములను గూర్చి దేవుడు రాయించాను. ఈ రీతిగా మనకు తెలియపరిచినటువంటి వాక్యాలను బట్టి ఈ యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా, ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలని చెప్పబడుచున్నది. ఈ యొక్క బైబిల్ సత్యవేదము రక్షకుడు యేసుక్రీస్తే. దీన్ని మనము అన్వయించుకుంటూ మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి, నేటి సంఘములో నేటి సమాజంలో జరుగుతున్న విపత్తులను బట్టి, సంఘటనలను బట్టి, వివరాలను బట్టి మనం గమనించినట్లయితే మరి మానవ ప్రపంచంలో ముందుగా లిఖితమైంది. అయితే సత్యవేదమగు బైబిల్లో దేవుడు ఏ రీతిగా సృజించినాడో స్పష్టంగా కలదు. అందును బట్టి సత్యవేదమగు బైబిల్లో ప్రవచనములు ఉన్నవి. కానీ మరి వేరే ఈ యొక్క మరి దేవోక్తులు మరి వేరే మతాలకు సంబంధించిన విషయాలను పొందుపరచలేదు. కావున జరగనై ఉన్న సంగతులు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, అవి న్యాయములు. దేవుని వాక్యము ఆకాశమందు నిత్యములు కడగా ఉండును. శబ్దగుణం ఆకాశమను, న్యాయశాస్త్రము. దేవుడు సత్వర వ్యాపకుడై ఉన్నాడు. ఆ రీతిగా ఆయన వాక్కును గుణకమగు ఆకాశమందు వ్యాపించి ఉండను. ఆయన వాక్య రూపము లేనిదై నిత్యమై ఉన్నది. ఇది మరి దేవుని యొక్క నిర్ణయమై ఉన్నట్లుగా చూడగలం. అంతేకాకుండా పరిశుద్ధ లేఖనంలో ప్రకారము దేవుడు ఆది మానవుడగు ఆదాముకు మొదట సంపూర్ణ జ్ఞానమును ఇచ్చినందున అతడు జీవము గల ప్రతి దానికి, అనగా సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూ జంతువులను పేర్లు పెట్టినట్టుగా చూడగలం. అది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞాన సంపత్తి మోషేకు కలుగ చేసింది. అదే రీతిగా అయితే దేవుడు అతడు ఆజ్ఞను మీరి మరి ఈ మోషే ధరించిన విధానంలో దైవ స్వారూప్య, సామీప్య, సాలోక్య ఆజ్ఞను పోగొట్టుకొని ఉండలేదు. పతితుడుగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు, వినయ మనస్కుడు గలవాడై ఉన్నాడు. అయినను మానవాళికి దేవుడు ప్రకృతి మనోవేదముల ద్వారా తన నిత్య శక్తిని, దేవత్వమును, అదృశ్య లక్ష్యములను వారు ఆలోచించడం ద్వారా బయలుపడినట్లుగా చేస్తున్నారు. అటు తర్వాత దేవుడు తన ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రమును దయచేసాను. ఆ యొక్క దేవుని నీతిమత్వమును, ఆ మహాదేవుడు సృజించినటువంటి ఈ భూలోకంలో మానవాళి పాత్ర ఏ రీతిగా ఉన్నది, మానవాళికి కలుగజేసినటువంటి విధి విధానాలు, ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా కలుగజేసినాడని. దేవునికి పక్షపాతం లేని గుణుడు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారము తీర్పు నొందుదురు.
ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండును. వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండినను ధర్మశాస్త్రము తమ గుణములను హృదయములను మరి రాయబడినట్టుగా చూపుతున్నారు. ఈ యొక్క మనుషులచే రాయబడినటువంటి అనేక గ్రంథములలో లేనిది నీతియుక్తమైనది మరి ప్రభుల వారు ఇచ్చినటువంటి యొక్క వాక్యములనే మనం ఉన్నది చెప్పబడుతున్నది. అయితే సత్యవేగమ బైబిల్ను రాసిన ఆయా ప్రవక్తలు వాస్తవముగా దేవుని మాటలను విని రాసిరి. దేవోక్తులు యూదుల పరమును చేయబడిన గమనించుడు. ప్రవక్త మోషే దేవుడైన యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చతననగా పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి వెక్కెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, ఈ వాక్యములను రాసుకునము. యెహోవా వాక్కు ఇదే, రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉన్నట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి గ్రంథములు లిఖింపుము. ఈ యొక్క ధర్మశాస్త్రము మరి మోషే ద్వారా బయలుపరచబడినట్లుగా చూడగలం. దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని సమస్త మానవాళికి కలగజేసిన దేవుడుగా ఉంటున్నాడు. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మీయాకు ప్రత్యక్షమై వాక్కు, నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొను. యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాటలాడిన దినం మొదలుకొని ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నీ దానిలో రాయము. దేవుడు హెచ్చరించినటువంటి సూచించినటువంటి పలికినటువంటి వాక్కులను ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలం. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే, యెహోవా ఆత్మ నా మీద పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఆయన నా ద్వారా మాట్లాడుచున్నాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను తన ప్రవక్తల ద్వారా తమ పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమందు తన కుమారుల ద్వారా మనతో మాట్లాడాను. దేవుడు యథార్థవంతుడు, నిత్యుడగు తండ్రి, మన పరమ తండ్రి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగాను సిద్ధపరచబడి ఉండున్నట్లుగా దైవావేశం కలిగిన ప్రతి లేఖనములు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క బైబిల్ సత్యవేదము రక్షకుడు క్రీస్తే మనకు నిర్ధారించబడినటువంటి అనేక లేఖనములు మనకు తెలియపరచున్నట్లుగా జ్ఞానాన్ని మనకు దయచేశాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా అనగా సహాయం చేత పలికినట్లుగా చూడగలం. ఈ యొక్క దేవుని వాక్కు అక్షర రూపముగా ప్రవక్తలకు కనిపించుటే కాక వారి చెవులకు వినిపించుచుండెను. అక్షరం అనగా చరము కానిది, నశింపనిది. అమంత్ర అక్షరము నాస్తి, మంత్రము గాని అక్షరములు మేదియు లేదు. ఆయా ధ్వనులను గుర్తులే అక్షరములు. వాచ విరూప నిత్య వాక్కుకు రూపం లేనిదై నిత్యముండును. దేవుని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నేటి ఈ భూలోకములో ఉన్నటువంటి సమస్త మానవాళి దీన్ని గుర్తిరిగి తెలుసుకొని చదివి మరి హెచ్చరింపబడాలని, గ్రహించు రూపమును కలుగజేసుకోవాలని దేవుని వాక్యము ఆకాశమును నిత్యంగా నిలకడగా ఉన్నది. కావున ప్రవక్తలను మత దుష్టులనియు జ్ఞానము యొక్క ధరిని చేరుటచే వారిని ఒక సాత్వికమైనటువంటి మనుషులుగా మనం చెప్పగలం. కాబట్టి బైబిలు సత్యవేదమై ప్రకాశించుతున్నది. దానిలో దేవోక్తులు కొల్లలుగా ఉన్నవి. కనుక విశేషంగా ప్రవక్తలు పలికిన పలుకులు దానిలో ఉన్నందున పౌరేషయములై ఉన్నవి.
దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలమును తినవద్దు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చుతావని నరునికి ఆజ్ఞాపించను. కాబట్టి మన జీవితాలలో ఏదైతే దేవుడు మనకు స్పష్టంగా పలికి నడిపిస్తున్నాడో వాటిని అందే ఆనందించవలను, వాటి అందే నీ యొక్క దృష్టి మరల్చవలను. లేని ఎడల మరి యొక్క ఆయన యొక్క ఇచ్చే యొక్క ఆ యొక్క కఠినమైనటువంటి నిర్ణయాలకు మనము మరి దానిలో ఉండాల్సిన వారమై ఉంటాం. కాబట్టి సృష్టి చేయు విధమంతయు వర్ణింపబడి ఉండుట చూడవచ్చు. బైబిల్లో సృష్టికర్తయగు దేవుని పేరు యెహోవా. ఈ దేవుని ఇతర లక్షణములు ఎట్లున్నను అతడు మిక్కిలి నమ్మదగిన వాడనియు, క్రైస్తవులు మత గ్రంథమైన బైబిలు రాయబడిన వాక్యములే ఇందులకు ప్రమాణం. ప్రతి వ్యక్తియు ఆ గ్రంథమును చూచి సత్యమును గ్రహించాలని మరి దేవుని యొక్క వాంఛయ ఉన్నది. ఈ రీతిగా పరిశుద్ధ లేఖనములలో మరి అనేకమైనటువంటి విషయాలను మనము గమనించగలము. కనుక ప్రకృతిలోనున్న ఏదియు వారికి మరుగై ఉండరాదని వారు స్నేహపూర్వకంగా తనకు లోబడి ఉండవలని దేవుడు తలంచినందున అది మానవునికి ప్రధానమైన మంచి చెడ్డల మిశ్రితమైన చెట్టు పండ్లను తినవలదని, అవి తిననేడలా చనిపోదురని అతని మేలు కోరియే ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాము. కాబట్టి మనము మన జీవితాలలో మరి ఈ యొక్క అపవాదియు దురాత్మయగు సాతాను సర్పములో ప్రవేశింపకుండా మనము మనల్ని పరీక్షించుకొని నీతియుక్తమైనటువంటి దేవుని యొక్క ఆయన బోధనలను విని దేవుని బుద్ధి జ్ఞానములను బాహుల్యమును ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవరు, ఆయనను ఆలోచన చెప్పిన వాడెవరు. కాబట్టి మనం మన జీవితాలలో మరి మనము మరి దాన్ని గమనించుకొని జీవితాలను సరిచేసుకోవాలని లేఖనములు చెప్పబడుచున్నవి. మనకు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన భక్తులు కూడా పరిశుద్ధులుగా ఉండవలనని, పాపులై ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రబోధించుతున్నది. కాబట్టి మరి ఈ యొక్క దేవోక్తుల ద్వారా మనము హెచ్చరింపబడాలని, ఆయనే దేవుడు, ఆయనే నీతుడగు తండ్రి, పరమ తండ్రి. దేవుడు మనకు అట్టి యొక్క ఆశీర్వాదములు మరి ఇవ్వాలని, సర్వము ఆయన యందు సృజింపబడిన కనుక సర్వమును ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమును ఆధారభూతుడు. సంఘము అను శరీరమును ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుట విషయమై మనము చూచున్నాం. కాబట్టి ఇటు వాక్యమును దేవుడు మన ఆత్మ నిమిత్తమై బలపరచబడాలని, ఆశీర్వదించబడాలి. మనము దేవునికి ఎల్లప్పుడూ మనము మరి ఆయన కుమారులుగా ఉండాలని కోరుచున్నాడు. దేవుడు వాక్యంలో ఏమించింది కాక. బ్రదర్, వాక్యం కొరకు ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణం మీ పాదను బట్టి అడుగుతున్నాము. మీరే నమ్మదగిన దేవుడు, ప్రభుడు, ఇతుడగ తండ్రి, పరిశుద్ధాత్మకుల దేవ, మీకు వందనాలు. మమ్మను బలపరిచి ఆయత్తపరిచి అనునిత్యము కాచి కాపాడుచున్నారు మా తండ్రి, మీకు వందనాలు. కేవీవ్యం ద్వారా అనేకులు మరి చేర్చబడి వాక్యము తెలుసుకుంటూ మా తండ్రి నీ యొక్క నిగూఢమైన సత్యాలను యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా మేము తెలుసుకొని మా ఆత్మలకు, మా యొక్క జీవితాలకు ఒక మరి నీతియుక్తమగు ఆ వెలుగుకరమైనటువంటి జీవితంలో జీవించడం కృపను దయచేయమని, మమ్మల్ని కట్టుమని, బలపరచమని, ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ బ్రదర్, మీరు క్లోజింగ్ ప్రేయర్ చేయరా? ప్రేయర్ రిక్వెస్ట్ లాగా క్లోజింగ్ ప్రేయర్ చేయండి. సరే అక్క, ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు ప్రభువా మీ కృపలో కాచి కాపాడుతూ వచ్చిన మీకు వందనాలు తండ్రి. ఆయన ప్రభు సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలో నన్ను గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. పాటల ద్వారా మహిమ పొందారు తండ్రి, వాక్యం ద్వారా నైనా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరిగిన పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన ప్రతి మాట నీరు పెట్టి ఫలింప చేయండి తండ్రి. నాయన రాత్రి కాలం ప్రభావ మంచి నిద్రను అనుగ్రహించండి. వేకును లేచి మనం స్థించడానికి మాకు సహాయపడమని తండ్రి ప్రభావం మేము మీకు సంపూర్ణ విధేయత కలిగి అభివృద్ధి లోకంలో నామానికి మహిమకరంగా జీవించేట్లనైనా మీ కృపను అనుగ్రహించమని
మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ మీ ఆత్మతో నింపి మీ నామానికి మేము పేరు నిలబెట్టుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇవ్వండి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరువచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించను కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.